ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి అన్నదమ్ములకు మరి గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్ అన్నదమ్ములందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నవంబర్ నెల మన ఆదోని మున్సిపాలిటీలో జరిగినటువంటి సమావేశంలో గౌరవనీయులు ఆదోని అమరావతి నగర్కు చెందినటువంటి గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు జవాబు ఇస్తూ ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అంటే ఆ రోజు జరిగినది ఆదోనిలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. మున్సిపల్ కౌన్సిల్లో సంబంధం లేనటువంటి విషయాలు అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించి ఆ స్థానాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడుకోకుండా పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడకుండా అక్కడ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దూషించినటువంటి మాటలకు ఈరోజు సమాధానం చెప్తున్నాము. గౌరవనీయులు వెల్లెల లలితమ్మ గారు అంటే లలితమ్మ గారు మాట్లాడుతూ గౌరవ వైస్ చైర్మన్ గారిని అంటే అక్కడ జరిగినటువంటి చిన్న సంఘటన ఏమంటే నీతి నిజాయితీ అంటున్నారు పదే పదే, అది నిరూపించుకోండి, రాజీనామా చేయండి అని గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మఠం భూములు అమ్ముకున్న మీరా ఈరోజు మాట్లాడుతున్నారు నీతి నిజాయితీ గురించి అని మాట్లాడారు గౌరవ వైస్ చైర్మన్ గారు. దానికి మేడం గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఆధారాలు ఉన్నాయి, మేము తప్పు చేయలేదని చెప్పొచ్చు, లేదంటే ఒకవేళ మీతో మేము తప్పు చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని అడగొచ్చు ఆమె. ఆ విధంగా కాకోకుండా ఒక వైస్ చైర్మన్, అది దళిత వైస్ చైర్మన్ పట్టుకొని అంటే నీకు మూతి మీద మీసం ఉంటే, నీకు దమ్ముంటే, నీవు మొగోడైతే నిరూపించు అని చెప్పారు. అందులో భాగమే ఈరోజు మీరు ఏదైతే మఠం భూములు ఉన్నాయో ఆ సాక్ష్యాలతో సహా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీడియా సోదరులకి తర్వాత మళ్ళీ ఒక్కో సెట్ మేము జిరాక్స్ కూడా ఇస్తాము. అదేవిధంగా హంపి భూములకు సంబంధించి ఆలూరు, ఆదోని, ఆలరవి, వళగుంద, కౌతాళం, చిప్పగిరి, ఆస్పరి మండలాలకు సంబంధించి ఆ భూములకు సంబంధించినటువంటి స్వామిలే చెప్పినారు. అంటే కౌలు రైతులు పీఠాధిపతి కలిసి రసీదు పొందాలని స్వామిలే స్వయంగా చెప్పారు పీఠాధిపతి. మరి మీరేం చేసినారంటే ఆ భూముల్ని ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని పీఠాధిపతులు చెప్తే మీరేం చేసినారు, అందులో మీరు కబ్జా చేయలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా మనము సలకల బండ రైతులతో అంటే 20 లక్షలు పురుషోత్తం రెడ్డితో మీరు తీసుకోలేదమ్మా, మీ స్వామి గారు తీసుకోలేదా? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అదేగాక ఆలూరు రైతులతో వెంకటప్ప రైతుతో 20 లక్షలు తీసుకోలేదా మఠం భూముల మీద? పీఠాధిపతి ఏం చెప్పినారు, మీరేం చేసినారు ఒకసారి పూర్తిగా మీ ఆయన కనుక్కొని మీరు మళ్ళీ కూడా ఆన్సర్ ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి దీనికి సంబంధించి నంద్యాల 1 టౌన్లోన 2016లో 420 కేసు నమోదు కాలేదా మీ ఆయన మీద? అంటే ఇవన్నీ కూడా మీకు తెలియవా అమ్మ లలితమ్మ గారు? ఎందుకంటే ఈరోజు మేము మీకోసం కాకపోయినా ప్రజల కోసం, ఎందుకంటే ఇంతమంది అంటే ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపించినారు కాబట్టి మీకోసం కాకపోయినా ప్రజల కోసం అన్ని ఈ ఎవిడెన్స్ మేము ముందుంచుతున్నాం అని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు కౌన్సిలర్ ఎమ్మెల్యే గారిని పట్టుకొని పదే పదే ఆ ఎమ్మెల్యే చాతగాని ఎమ్మెల్యే ఆ దమ్మునోనికే కాలేదు చేయడానికి మూతి మీద మీసాలు పెట్టుకొని తిరుగుతున్నారనే మాట మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కాకపోతే మీకు ఎవరిచ్చారమ్మా సీటు? ఎమ్మెల్యే వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగినారా? మీరు వచ్చి ఏడిస్తే కాదా కౌన్సిలర్ సీట్ ఇచ్చింది? మరి ఆ దమ్మున్న మొగోడే కాదా మీకు లేబర్ కాలనీలో ఉన్న కౌన్సిలర్ పదవి ఇచ్చింది? ఆ మీసమున్న మొగోడే కాదా అమరావతి నగర్లో ఉన్న మళ్ళీ కూడా మీకు ఇది కౌన్సిలర్ పదవి ఇచ్చి మరి తన దమ్ముతోనే కదా మిమ్మల్ని గెలిపించుకోయింది? మీరేమైనా ఈ ఆదోనిలో పుట్టి ఇక్కడే పెరిగినారా, లేకపోతే ఏమైనా సర్వీస్ చేసినారా? మీరుండే ఏరియాలో కనీసం మీరు ఎవరో తెలియదు. మరి లేబర్ కాలనీలోన ఫస్ట్ సారి మీరు గెలిచి అభివృద్ధి చేసింటే మీకు ఆ ఏరియాలో ఉన్న సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది. మీరు ఇలాంటివన్నీ మానుకొని మీరు అభివృద్ధి అని పోయినారు, నీతి నిజాయితీ అంటున్నారు. ఇప్పుడు కూడా మేము అదే మాటకే కట్టుబడి ఉంటాం. నీతి నిజాయితీ అని మాట్లాడే ముందు మనం ఆ విధంగా ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పదే పదే మీరు అభివృద్ధి అని పోయినారు, చాలా సంతోషం, అభివృద్ధి చేయండి. ఇప్పుడు సింగపూర్లో చేసినట్లు రోడ్లు వేయండి అమరావతి నగర్లో, వద్దన్నారు ఎవరైనా ప్రజలు. అది కాకోకున్నట్ట పదే పదే
సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సాయిప్రసాద్ రెడ్డి అన్న మీరు అభివృద్ధి అంటున్నారు, దేనికి అంటున్నారో మాకు అర్థం కావడం లే. అభివృద్ధి అని పోయినామని ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మెడికల్ కాలేజ్ తెచ్చినారు, దానికన్నా ఇంకా పెద్ద కాలేజ్ ఉంటే తీసుకోరండి. బైపాస్ తెచ్చినారు, రింగ్ రోడ్ తీసుకోరండి. అభివృద్ధి అంటే అది. ఈరోజు రైలు వస్తుంది మన ఆదోన్లో, మెట్రో రైలు తీసుకోరండి. అభివృద్ధి అంటే అది. కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీ తీసుకోరండి. అభివృద్ధి అంటే వీటిని అంటారు. గుంతులు పూడ్స్తే కాదు అభివృద్ధి అనేది అని కూడా తెలుసుకోవాలా. అభివృద్ధి అనే దాని మాట మాట్లాడేటప్పుడు ఏమి చూసి ఇలాంటి తప్పులు, ఎందుకంటే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఈ తప్పులు చేసే వాళ్ళని ఎవరిని ఒప్పుకోరు. అందులో నేను కూడా ఉన్నా. ఎందుకంటే కోవిడ్ చెప్పకూడదో తెలియదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వాళ్ళని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. కోవిడ్లో నేను చెప్తాను, ఎందుకంటే ఇది నిజమే, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్లో మద్యం మీద ఒక చట్టం వచ్చింది. అంటే ఎక్కువగా తాగితే ఈ చట్టం ద్వారైనా మందు తక్కువ తాగుతారనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొని వస్తే కర్ణాటక నుండి మరి మందు ప్రియులు మహిళల్లో కూడా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చేటప్పుడు 8 PM అనే బాటిల్ తెచ్చుకుంటే కేసు అయింది. 2 టౌన్లో కేసు అయింది. ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. మా ఇంట్లో తప్పు జరిగింది, నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే తప్పు జరిగింది మా ఇల్లు కాబట్టి సపోర్ట్ చేయలేదు. 1 year 2 టౌన్ లిమిట్స్లో అప్పుడు గౌరవ శ్రీరాములు CA గారు ఉన్నారు. 1 సంవత్సరం ఆటో మాది 2 టౌన్లోనే ఉన్నింది. తర్వాత మేము న్యాయస్థలాలకు వెళ్ళి ఆటో తీసుకురావడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించారు, వాళ్ళు దూరమైనా పర్లేదు. అందులో భాగమే ఈరోజు మీరు పోయినారని కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈరోజు మేము దీన్ని చూపించినాము, ఇది కాదని మీరు నిరూపించుకోండి. నిన్నటి దినంలో ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే మనం నవ్వుకున్న గుంతులు అప్పుడప్పుడు మనమే పడుతుంటాము. ఆడియో కూడా బయటకు వచ్చింది. మీరు మీడియా వాళ్ళని కన్విన్స్ చేయలేదా ఆ ఆడియో బయటకు తీయొద్దండి అని? తప్పు చేయకపోతే మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? మీకు తప్పు చేశారు కాబట్టి మీరు ఆ మాట చెప్పినారు. కాబట్టి పదే మీరు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరినే ఉండారు. మేము కూడా ఇదే విధంగా జవాబు చెప్తుంటాం, ఆధారాలతో సహా. మీరు ఆధారాలు లేకున్నట్ల కబ్జా అంటున్నారు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని. 6 నెలలుగా కూడా ఇదే మాటే మాట్లాడుతున్నారు. కాబట్టి గోడకు బంతి విసిరితే మళ్ళీ అది మనకి రివర్స్ వస్తుంది. ఈరోజు మీకు ఈ బంతి ఈ రూపంలో వచ్చిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నదమ్ములందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తుంది. మాట్లాడుతూ నోరు జారింది. అది మేము కూడా అంటే గౌరవంగా ఒక లేడీస్ కూడా మాట్లాడకూడదు ఎవరిని. అదే ఏదైనా మా పురుషులు మాట్లాడితే ఇలా మాట్లాడతారు అంటున్నారు. మీది మీద మీసం ఉంటే మీరు నిరూపించండి మఠం భూములు అన్నారు. అయినా మేము దాన్ని అంతగా తీసుకోలేదు, ఎందుకంటే బాగుంటుందని పదే అక్కగారు ఆ మీటింగ్లో చెప్పడం మాకు చాలా బాధాకరము. కాబట్టి మేము ఆ భూములపైన మేము ఆరా తీస్తే ఈ పూర్తిగా మధు శర్మ స్వామి లలితమ్మ భర్త పీఠాధిపతి భూములు దాదాపు భూములు ఆయన ఇక్కడ ఏమిచ్చినారు? వీరపక్ష స్వామి దేవాలయ భూమికి సంబంధించిన భూములు సాగే ఆలూరు, ఆదోని, ఒలగుంద, కోతాలం, చెప్పగిరి, ఆస్పేరి మండలం. అంటే ఈ భూములకు సంబంధించిన ఎవరన్నా కౌలు రైతుగా మీకు కావాలని వస్తే అక్కడ మఠం వాళ్ళ దగ్గరకు వచ్చి రసీదు పొంది మీరు కౌలు భూమి చేసుకోవాలని ఇక్కడ పీఠాధిపతి సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత ఈ భూమికి సంబంధించిన 6 వాడంగాలు ఇక్కడ వీరపక్ష అని దాదాపు అంపి భూమి అని 14 ఎకరాల చిల్లరు దాదాపు. ఈ భూమి సర్వే నంబర్ పైన మధు శర్మ స్వామి అనే ఒక వ్యక్తి, ఆయన ఒక మెంబర్ అని చెప్పుకుని ఒక మఠంలో అని చెప్పుకుని అక్కడ దాదాపు అక్కడ కౌలు రైతులకి ప్రజలకి అబద్ధాల మాటలు చెప్పి మోసం చెప్పి వాళ్ళకి ఏదో పూర్తిగా లేనిపోని అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఈ సర్వే నంబర్ పైన అగ్రిమెంట్ రాయడం జరిగింది. అగ్రిమెంట్ రాసిచ్చి ఇవ్వడం జరిగింది మధు శర్మ స్వామి. అంటే ఈ భూమిలో ఈ సర్వే నంబర్లు ఒక దేవస్థానం సంబంధించినవి, అవి 6 వాడం మట్టుకు సంబంధించినవి. ఆ భూమిలో రాయడానికి ఈయనకేం అధికారం ఉంది? ఈయన రాసిచ్చిన సర్వే నంబర్లో ఈయన రాసిచ్చిన భూములు అవి ఒక మఠకు సంబంధించింది. ఆ మఠకు సంబంధించినప్పుడు ఈయన రాసిచ్చేదానికి ఏ అధికారంతో రాసిచ్చినా ఏమన్నా మఠంలో ఒక నంబరా, లేదంటే ఏమన్నా పీఠాధిపతి, లేదంటే ఈయనకి ఏమన్నా మఠకు సంబంధించిన ఒక గుడి ఏదన్నా ఇంకేమన్నా
రాతపూర్వకంగా ఏమైనా ఇచ్చిన రైట్ ఏమైనా ఇచ్చినారా? అంటే ఎంత మోసం. ఒక బాబునే అంటాం పూజారి, అలా ఈయన ప్రజల్ని ఎంత మోసం చేసినా మీరు అర్థించండి. ఒక దేవ భూములే, ఏదో భూములు అమ్మినా రేపు గుడిని అమ్మినా కూడా ఆశ్చర్యపడలేదు కదా. ఇవన్నీ మేము కాదు చెప్పాల్సింది, మాకు ఇవన్నీ కాదు, మేము కాదు చెప్పింది. సాక్షాత్ గుడికి సంబంధించిన పీఠాధిపతి గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఈయన చేసిన మధుశర్మ స్వామి ఇలా అగ్రిమెంట్లు భూమి మీద రాసి ఇచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమని? ఈ భూములు ఎవరు అమ్మడం లేదు, ఎవరన్నా మీరు అట్లా కౌలు చేసుకుని తీసుకునేలా ఉండాలంటే రైతులు మా దగ్గరికి వచ్చి మాకు గుత్తి కట్టి రసీదు తీసుకోండి అని చెప్పినాడు. అంత మరితే కానీ అలాంటి భూమి మేము అమ్మడం లేదు, ఎవరు అట్లా మోసపోవద్దని సాక్షాత్ పీఠాధిపతి చెప్పినాడు. కానీ అమ్మినాక ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చినాడా? ఏ మాత్రం అన్ని డబ్బులు ఆయన తీసుకొని సహాయం చేసేసిన తర్వాత చాలా ఇక్కడ మనము ఎప్పటిలో కూడా చాలామందికి డబ్బులు తీసుకుని కూడా ఇంతవరకు అగ్రిమెంట్ రాసేలేదు. ఒక డిపార్ట్మెంట్ కూడా దాదాపు లక్షలు డబ్బులు తీసుకుని ఆయన కూడా డిపార్ట్మెంట్ సాక్షాత్ ఆయన కూడా మోసం చేసేసినారు. ఇట్లా లబ్ధిదారులు ఎంతమంది చెప్పినారు? పంచాయతీలో జరుగుతుంది. అంటే నీవు ఇంత మోసం చేసి ఇలాంటి 420 పని చేసి నందాల 1 టౌన్లో అక్కడ మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 420 కేసు కూడా అయింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇక్కడ మీరు లాడ్జ్లో ఎక్కడ దిగినారు, ఏం దిగినారు, స్టేట్మెంట్ ఒకటి. అంటే ఇవి నిజాలు ఎక్కడ తెరుచుకున్నారా అంటే మీరు కోర్టులో తెరుచుకున్నారా? మూతి మీద నీసం ఉండదా? మీరు ఇవన్నీ మాట్లాడవచ్చు ఒక లేడీస్. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ మఠకు సంబంధించిన భూమి అగ్రిమెంట్ మీద నీకు ఏ అధికారంతో రాసి ఇచ్చినావు?